ఒక అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికి మంచి జీతం వస్తుంది. పెళ్ళైన రెండో రోజు ఒక భిక్షగాడు వచ్చి అమ్మ భిక్షాందేహిని అడుగుతూ వచ్చాడు, ఆకలేస్తుంది అన్నం పెట్టమని. భార్య ఏమో అంతా తీసుకెళ్లి తన ప్లేట్లో అంతా రెడీగా సర్దుతోంది పెట్టడానికి. ఇమ్మీడియట్గా భర్త వచ్చి చెప్తాడు, వాడికేమి అంత బాగున్నాడు, లావుగా ఉన్నాడు, తీసుకురాకపోతే పని చేసుకోవచ్చు కదా, పెట్టకూడదు అనేసని. ఇంకా తర్వాత పాపమ్మ ఏం చేయలేదామే, గమ్మనైపోతుంది. అదే చిన్న విషయమే అయితే కూడా కానీ చిలికి చిలికి గాలివానయి వాళ్ళ విడాకుల వరకు దారితీస్తుంది. తర్వాత ఆ అమ్మాయి విడాకులు తీసుకొని బయట వచ్చేస్తుంది, వేరే ఉద్యోగంలో చేరుతుంది. అంతకంటే మంచి జీతంతో అతను వేరే చోటికి వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయి చేరిన ఆఫీస్లోనే ఒక సీఈఓగా ఇంకొక అతను వస్తాడు. అతనికి తిన విషయం గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అంతా చెప్తుంది. చెప్పిన తర్వాత వాళ్ళిద్దరి ఒపీనియన్స్ కలిసి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత అదే సేమ్ రిపీట్ అవుతుంది అనమాట. 2-3 days తర్వాత మళ్ళీ ఆకలేస్తుంది అన్నం పెట్టమని ఇంకొక అతను అడుగుతాడు. అప్పుడు ఈమె మళ్ళీ అదే విధంగా ప్లేట్కి రెడీ చేస్తుంది. భర్త కూడా నా వంతు కూడా ఉన్న భోజనం పెట్టేసి అని చెప్పేసి ఇచ్చేస్తాడనమాట. అంతా తీసుకెళ్ళి అతనికి పెట్టేస్తుంది. ఆమె హ్యాపీగా ఫీల్ అవుతాడు అతను తిన్నవాడు. తర్వాత భర్త అడుగుతాడనమాట, ఇంతకీ నేను ఎవరో నువ్వు అడగనే లేదు అనేసి. అప్పుడు ఎవరు అని అడిగితే అప్పుడు చెప్తుంది అనమాట, ఫస్ట్ అదే ఆకలి అని అడిగిన భిక్షగాన్ని నేనే, ఇప్పుడు వచ్చిండేది నీ మొదటి భర్త అనేసి. అంటే అర్థం కర్మ ఏదైతే మనం చేస్తున్నామో అది మళ్ళీ తిరిగి మనకు వస్తుంది అనడానికి నిదర్శనం.